పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏళ్ల వయసు అంటే సాధారణంగా స్కూల్ పుస్తకాలు చేతిలో పట్టుకొని సబ్జెక్టులు చదువుకునే టైం. కానీ ఈ బుడ్డోడు మాత్రం చేతిలో బ్యాట్ పట్టుకొని ప్రపంచ దిగ్గజాల రికార్డులను తుడిచిపెట్టేస్తున్నాడు. జింబాబ్వే గడ్డపై హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. బంతి అనూహ్యంగా ఎగిసిపడుతూ వికెట్ బ్యాటింగ్కు నరకం చూపిస్తున్న క్లిష్ట సమయంలో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ విరుచుకుపడ్డాడు ఓ 15 ఏళ్ల వండర్ కిడ్. కేవలం 18 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని బాదేసి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు తక్కువ స్కోర్కే పరిమితం చేసినప్పటికీ ఛేజింగ్ ప్రారంభంలో పిచ్ ప్రవర్తన అందరినీ భయాందోళనకు గురిచేసింది. బంతి అనూహ్యంగా ఎగిసిపడుతోంది, గాలిలో లైట్ స్వింగ్ అవుతోంది. ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మ కూడా త్వరగానే వెనుదిరిగాడు. ఇలాంటి అత్యంత క్లిష్టమైన పిచ్ పై ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా క్రీజులోకి పాతుకుపోయాడు వైభవ్ సూర్యవంశీ. జింబాబ్వే ప్రధాన ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ ఎన్గరారా విసిరిన ఓవర్లో 2 భారీ సిక్సర్లు, ఒక 4తో ఏకంగా 20 రన్స్ రాబట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. గ్రౌండ్ నలుమూలలా చూడముచ్చటైన కవర్ డ్రైవ్లు, సిక్సర్లతో హరారే గ్రౌండ్ను హోరెత్తించాడు. పిచ్ ఎలాంటిదైనా, బౌలర్ ఎంత సీనియర్ అయినా నా టైమింగ్ ముందు మీ పేస్ పనిచేయదు అంటూ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ అటాక్ చేశాడు. ఇక చూస్తుండగానే జింబాబ్వే బౌలర్లు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం 18 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ 4 భారీ సిక్సర్లు, 4 4ల సాయంతో 263 పైగా స్ట్రైక్ రేట్తో తన తొలి టీ20 50ని పూర్తి చేసుకున్నాడు. ఈ దెబ్బతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గతంలో గిబ్రాల్టర్కు చెందిన లూయిస్ బ్రూస్ రికార్డును దాదాపు 300 రోజులకు పైగా తేడాతో వైభవ్ దాటేశాడు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల 213 రోజులకు 50 కొడితే అంతకంటే చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో హాఫ్ సెంచరీ బాదిన ఘనత ఈ బుడ్డోడి సొంతమైంది. అయితే హాఫ్ సెంచరీ సాధించిన మరుసటి బంతికే మరింత భారీ షాట్కు యత్నించిన వైభవ్ సూర్యవంశీ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. రిచర్డ్ ఎన్గరావా విసిరిన వైడ్ బ్యాక్ ఆఫ్ లెంత్ బంతిని ఆడే క్రమంలో టాప్ ఎడ్జ్ అయ్యి డీప్ థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న బెన్ కర్రర్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. అవుట్ అయి మైదానం వీడుతున్నప్పుడు హరారే స్టేడియం మొత్తం లేచి నిలబడి చప్పట్లతో మార్మోగిపోయింది. ఎందుకంటే అతడు అవుట్ అయ్యే సమయానికి భారత విజయం కేవలం నల్ల పూసంత దూరంలోకి వచ్చేసింది. వైభవ్ వేసిన పునాదితో భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్లో 1-0తో ముందంజలో ఉంది. ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల సంచలనం ఇప్పుడు టీమిండియా సీనియర్ జట్టులోనూ తన భయమెరుగని బ్యాటింగ్తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. కొండంత ఆత్మవిశ్వాసంతో పిచ్తో సంబంధం లేకుండా షాట్లు ఆడగల అతడి ఫియర్లెస్ యాటిట్యూడ్ భారత బ్యాటింగ్ భవిష్యత్తుకు కొండంత ధీమానిస్తోంది. రాబోయే టీ20 మ్యాచ్ల్లో వైభవ్ ఫామ్ టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారబోతోంది. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ క్లాస్ అండ్ మాస్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ బుడ్డోడు మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.